ఇందనక జనక మహారాజు గురించి చెప్తూ మనస్సు లేకుండా స్థితిని అష్టావక్రుల వారు ప్రసాదించారు అన్నారు. ఆ మనోనాశన క్రియ అంటే మనోనాశనం అనేది ఎలా జరుగుతుంది? ఎప్పుడైతే ఈ శ్రవణ మనన నిధిధ్యాసాలు చేస్తారో ఉపనిషత్ ఏం చెబుతుంది అని అంటే, దివ్యో అమూర్త పురుష స బాహ్యాభ్యంతరో హజ అప్రాణ అమన శుభ్ర అక్షరాత్ పరథ పరహ. ముండకోపనిషత్ అని ఒకటి ఉందన్న 1180 ఉపనిషత్తుల్లో ముండకోపనిషత్ ఒకటి అనమాట. దాంట్లో ఏం చెప్తున్నాడు భగవంతుడు అని అంటే, దివ్య నువ్వు శరీరరహితంగా ఉన్న పరమాత్మవి, అమూర్త నీకు శరీరం లేదు కాబట్టి ఆకారం లేదు, పురుష ఆకాశంలాగా పూర్ణంగా ఉండవు, స బాహ్యాభ్యంతర అజహ లోపల చూసుకున్నా నీవే ఉండవు, బయట ప్రపంచం అంతా పరమాత్మేనని తెలుసుకో. ఇటు పరమాత్మ ఏంటంటే నీకు అజహ జన్మ అంటూ లేదు, అప్రాణ ప్రాణం అంటూ లేదు. ప్రాణం ఎవరిదంటే ఈ మనస్సుదే అనమాట, వాయుతత్వానికి సంబంధించింది. ప్రాణం అంటే ఏమిటి? గాలే కదా, ఆ గాలి వాయుతత్వానికి సంబంధించింది. అప్రాణ నీకు ప్రాణం లేదు, అమనః నీకు మనసు లేదు, మనసు కూడా చెల్లిస్తుంది, అది కూడా వాయుతత్వమే. కాబట్టి శుభ్ర ఏ దోషం లేని పరమాత్మ నీవు అని చెబుతున్నాను. ఎప్పుడైతే ఇట్లా తెలుసుకుంటామో ఇది నేనే దృఢపడిపోద్దో అప్పుడు ఇక మనసు లయమైపోద్ది, మనోనాశనం అయిపోయి ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత పరమాత్మ అయినటువంటి నేను పూర్ణంగా ఉన్నానని తెలుసుకుంటాడు గురుబోధ ద్వారా. అప్పుడు మనసు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ పూర్ణమైన పరమాత్మే నేను అనుకుంటాడు. కాబట్టి ఇక మనసు అమనస్కం అయిపోద్ది, ఇంకేం చేయలేదన్నమాట. అందుకనే అమనస్కం అని అంటే భగవంతుడు చెప్తున్నాడు, మనసు ఉంటుంది కానీ మంచిగా ఉంటుంది, సర్వత్రా దైవభావాన్ని అభివృద్ధి చేస్తుంది అన్నమాట. అందుకని శ్రీరామచంద్రుల వారి అమనస్కంలో మన ఆంజనేయ స్వాముల వారికి చెబుతున్నారు, ఈ ప్రపంచ నామరూపాల దృష్టి భ్రాంతి దృష్టి. భ్రాంతి అంటే సత్యం కాని దృష్టి. సత్య దృష్టి అంటే అంతటా పరమాత్మ ఉన్నదని చక్కగా ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఈ సమస్త శుభాలు అటువంటి భక్తుడిని వరిస్తాయి అని చెప్తున్నాడు అన్నమాట. సర్వత్రా పరమాత్మే ఉన్నది, ఇక ప్రపంచం అనేది లేదు. నిద్రపోయినప్పుడు ప్రపంచం లేదుగా, అట్లాగే కనిపిస్తున్న ఇది పరమాత్మే కానీ ప్రపంచం కాదు అని తెలుసుకుంటే ఈ మనసు అమనస్కమైపోదు. అటువంటి వాడిని సమస్త శుభాలు తక్షణమే వరిస్తాయి అని శ్రీరామచంద్రుల వారు చక్కగా తెలియజేస్తున్నారు అన్నమాట. అట్లా సర్వత్రా పరమాత్మ ఉన్నదని, ఆ పరమాత్మే నేనని చక్కగా తెలుసుకున్నట్లయితే మనసు లయమైపోతుంది అన్నమాట. అంటే అది ఏం చేయదు, బాధ పెట్టదు. అది ఉత్తముడైనటువంటి సేవకుడు ఎలా యజమానికి సంతోషం కలిగేటట్లుగా సేవ చేస్తాడో అప్పుడు ఆ మనస్సు సర్వత్రా దైవభావాన్ని చూపిస్తూ ఆ వ్యక్తికి, ఆ జ్ఞానికి, ఆ మహాత్మునికి సేవ చేస్తుంది అన్నమాట. అయితే స్వామి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వాసన, ఒక్కొక్క వాసన తగ్గట్టుగా ఒక్కొక్క బుద్ధి ఉంటుంది. అయితే ఒకడికి ఒక వాసన పదార్థం చూస్తే తినాలనిపిస్తుంది, వాడికి ద్రాక్ష పండు అంటే ఇష్టం, ఇంకోటికి అరటి పండు అంటే ఇష్టం, వాడి వాసనలు బట్టి ఒక్కటి ఉంటుంది. కరెక్ట్. అలాగే ఈ వాసనలు ఎట్లా వస్తాయి, వాసనలు ఎలా తెంచుకోవాలి, వాసన క్షయం మనం ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఈ వాసనలు అనేవి, వాసన అంటే సంస్కారం అన్నమాట. సంస్కారం. ఇప్పుడు ఒక పని మనం చేసినప్పుడు దాని ద్వారా ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు మనం ప్రసాదం స్వీకరించామనుకోండి, ఇంకా లడ్డు చూసినప్పుడల్లా ఇది మధురంగా ఉంటుంది, దీన్ని తినాలనే భావం కలుగుతుంది. దాన్ని వాసన అంటారు. అదే సంస్కారం అంటారు. అవి జన్మ జన్మాంతరాల్లో చేసిన పనుల ద్వారా అనేకమైనటువంటి సంస్కారాలు, ఇందాక తాము చెప్పారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది. ఒకరికి పనస అంటే ఇష్టం, ఒకటి మామిడి పండు అంటే ఇష్టం, అట్లా అన్నమాట. ఆ సంస్కారాలని మనం జయించాలి అని అంటే విచారణ ద్వారా జయించాలి. నేను మనోరహితమైనటువంటి పరమాత్మని, శరీరరహితమైనటువంటి పరమాత్మని, కాబట్టి ఇవన్నీ కూడా కల్పితాలు, వాస్తవం కాదు అని దీని మీద దృష్టిని తగ్గించుకోవాలన్నమాట. ఎట్లా అని అంటే, ఒక శివయ్య అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకు ఒక గేదె ఉన్నది, బర్రె అంటారు, ఎనుము అంటారు, గేదె ఉన్నది, ఒక భార్య ఉన్నది, ఒక కుమారుడు ఉన్నాడు. గేదె చనిపోయింది, ఆ భార్య చనిపోయింది, కొడుకు చనిపోయినాడు. వైరాగ్యం కలిగి ఆశ్రమానికి వెళ్ళిపోయి, గురుదేవా మాకు సన్యాసం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు గురువుగారు, మరి తల్లి అనుమతి ఉండాలి, భార్య అనుమతి ఉండాలి అని అంటే, గురుదేవా నాకు తల్లి లేదు, భార్య లేదు, ఏ బంధం లేదు అని చెప్పాడు. సరే సన్యాసం ఇచ్చారు. ఇచ్చినప్పుడు బ్రహ్మోపదేశం చేస్తారు.
అయ్యా నీవు శరీరం కాదు, జీవుడివి కాదు, ప్రాణ మనోబుద్ధులు కాదు, వీటన్నిటినీ తెలుసుకుంటూ జ్ఞాన స్వరూపమైనటువంటి నీవు ఆకాశంలాగా ఏకమై పూర్ణమై అచలమై ఆనందంగా ఉండే పరమాత్మవి నీవు అని చెప్తారనమాట. ఆ విధంగా మనం సాధన చేసుకోవాలి, నేను ఆ పరమాత్మని అని. ఈయన చాలా మంచి భక్తుడు, ఆశ్రమానికి బ్రహ్మాండంగా సేవలు చేస్తున్నాడు. గురుగారికి ఆనందం అయిపోయి ఒక రోజున పిలిచి, ఏమయ్యా మరి నీ జ్ఞానాన్ని బోధించాను కదా, సన్యాసం ఇచ్చినప్పుడు ఆ పరమాత్మ అనుభూతి ఏమైనా కలుగుతుందా అని అడిగాడు. మరి గురువుగారు నిజం చెప్పాలి కాబట్టి, గురుదేవ మరి నాకు పూర్వాశ్రమంలో, అంటే సన్యాసం తీసుకోకముందు ఆశ్రమాన్ని పూర్వాశ్రమం అంటారు, అప్పుడు నాకు ఒక గేదె ఉండేది, బాగా పాలిచ్చి సంసారం అంతా పోషించేది, అందుకని ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే గేదెయే కనబడుతుంది, మరి పరమాత్మ అనుభూతి కలగట్లేదు, అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు చెప్పాడనమాట, వేదాంత విచారణ అంటే గేద అంటే ఏమిటి అని అడిగాడు. ఈయన వేదాంత విచారణ చేస్తున్నాడుగా కొంతకాలం నుంచి ఆశ్రమంలో. వీడు చెప్పాడు, గేద అని అంటే ఒక పేరు, ఒక రూపం. గేద అనేది పేరు, దానికి ఉండే ఆకారం 4 కాళ్ళు, పొట్ట, కోలమతి రూపం. ఈ నామము రూపము రెండు కల్పితమే. దీనికి ఆధారంగా ఉండేది, ప్రతి నామరూపానికి ఆధారంగా ఉండేది పరమాత్మ. ప్రతి కొండకి ఆధారంగా ఉండేది ఎవరు? మట్టి. మట్టి ఉంటేనే కొండ ఉంటుంది. అలాగే ప్రతి అలకి ఆధారంగా ఉండేది జలం. అట్లాగే ప్రతి ప్రాణికి ఆధారంగా ఉండేది పరమాత్మ. కాబట్టి ఇప్పుడు చెప్పాడు, ఇక ఈ గేదె కనపడగానే పరమాత్మ అనే భావాన్ని వదిలేసి దానికి ఆధారంగా ఉండే పరమాత్మ సత్యస్వరూపం ఎప్పుడు ఉండేది, జ్ఞానస్వరూపం అన్నీ తెలుసుకునేది, అది ఆనంద స్వరూపం, అది ఆకాశంలాగా పూర్ణం అచలం అసంగం అనే భావన చేయి అని చెప్పాడు గురువుగారు. గేదె కనపడగానే ఇదివరకు నువ్వు గేదెవు కానీ ఇప్పుడు నువ్వు గేదెవు కాదు, పరమాత్మవి అని ఆ పరమాత్మ భావన చేసేసరికి గేదె మాయమైపోయింది. ఇక పరమాత్మ భావనే ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఈ కలిగినటువంటి సంస్కారాలన్నింటినీ కూడా పరమాత్మ భావంతో ఎక్కడ వాటిని అక్కడ దైవ దృష్టితో చూసుకుంటామంటే అవి మాయమైపోయి పరమాత్మ భావన దృఢంగా ఉంటుంది. అప్పుడు ఇక మనసు పనిచేయదన్నమాట.